హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ అనమాట, మనకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు. సో సనత్ నగర్ టీమ్స్లో 240 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి, సో ఎవరు ఎలిజిబుల్, మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది, ఎప్పటివరకు భర్తీ చేస్తారు అనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వండి. సో క్విక్ అప్డేట్ అనేది మీకు అక్కడ ఇమీడియట్లీ రాబోతుంది అనమాట. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే చూడొచ్చు, మనకి ఇవన్నీ కూడా మనకు టిమ్స్లో 240 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రతిపాదికన మెడికల్ ఆఫీసర్లు, టెక్నీషియన్ల నియామకం అయితే జరగబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేస్ అయినప్పుడు కూడా బాగుంటాయి జాబ్స్ అనమాట. సో మీకు కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మెడికల్ ఆఫీసర్స్ అండ్ టెక్నీషియన్లు అనమాట. ఈ 2 పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో చూసుకుంటే ఓవరాల్గా వచ్చేసి మనకు హైదరాబాద్ వెలుగు సనత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టుల భర్తీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఓఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మొత్తం మనకి ఇక్కడ చూసుకుంటే 200 పోస్టులను కాంట్రాక్టు గౌరవవేతన ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. సో ఈ నియామకాలు వచ్చేసి మనకు 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు అమల్లో ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ యొక్క నియామకాలు చేపట్టిన తర్వాత ఇవి కంప్లీట్గా 2027 మార్చి 31 వరకు, లేదనుకుంటే రెగ్యులర్గా అంటే పర్మనెంట్గా భర్తీ చేస్తారు కదా ఉద్యోగాలు. సో అప్పటి వరకు కూడా వీళ్ళనైతే ఎక్స్టెండ్ అయితే చేస్తూ ఉంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ అనమాట. సో 100% మనకు రెగ్యులర్ పోస్టులోనే భర్తీ అయ్యే వరకు కూడా మీరు కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో 100% అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఖాళీలో అత్యధికంగా మనకు వచ్చేసి 144 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి 14 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, అదేవిధంగా 48 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, 12 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, 6 మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు దాదాపు 5 నుంచి 6 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉన్నాయి, అంటే గ్రేడ్ 2 ఉన్నాయి, మెడికల్ సోషల్ వర్కర్ గ్రేడ్ 2 ఉంది, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో 100% ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో టీమ్స్లో అనమాట ఇవన్నీ కూడా దాదాపు మనకు 240 ఉద్యోగాలు. సో మీకు చూసుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ మనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికల్ సోషల్ వర్కర్, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లు కూడా ఉన్నాయి. సో 100% అప్లికేషన్ చేయండి. మనకు కంపల్సరీ కాంట్రాక్ట్ పేస్ని తీసుకున్నప్పటికీ కూడా రెగ్యులర్గా పోస్టులు భర్తీ అయ్యే వరకు కూడా మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి 100% అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో మనకు ఆల్రెడీ ఇది సనత్ నగర్ టీమ్స్ దీని నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూడండి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద కూడా ఒక ఫుల్ డీటెయిల్ వీడియో ఉంటుంది, దాని మీద కూడా చేయడానికి అయితే ట్రై చేస్తా, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? సో ఇది ఈరోజు మనకు తెలంగాణలో మనకు టీమ్స్ నుంచి అయితే మనకు 240 ఉద్యోగాలను అయితే కాంట్రాక్ట్ బేస్న మనకైతే భర్తీ చేయబోతున్నారు కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మిస్ కాకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ వచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.